లాస్ట్ టైం వెన్ దెర్ వాజ్ అ కోవిడ్ అవుట్ బ్రేక్ చాలా స్టడీస్ చేశారు. సో దాంట్లో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చినప్పుడు ఏమేం వచ్చాయో అనేటిది మనకి కొన్ని స్టడీస్లో తెలిపారనమాట. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీఎక్లాంప్సియా, అంటే మనకి బీపీ ఎక్కువగా అయిపోవడము, అన్కంట్రోల్డ్ బీపీ అయిపోయి మనకి ఏంటంటే కళ్ళు మసకవ్వడము అవన్నీ అవ్వడము స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ ప్రీఎక్లాంప్సియా. నెక్స్ట్ డయాబెటీస్ రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ అంటే మనకి నెల నిండక ముందే డెలివరీ అయిపోవడం. ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అవుతుంది. సో వెన్ కోవిడ్ ఉన్నప్పుడు ఫీవర్ ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ అనేటిది చూసాము. కోరియో అమ్యూనైటిస్ అంటే మీ ఉమ్మ నీరుకి ఇన్ఫెక్షన్ రావడము, ఉమ్మ నీరులో ఇన్ఫెక్షన్ ఉండడం జరిగింది. అవి తెలిసాయి, అవి కనిపించాయి అనమాట కోవిడ్ వచ్చిన ఉమెన్లో. నెక్స్ట్ ఏంటంటే మెకానికల్ వెంటిలేషన్ అవసరం పడింది. IUGR అంటాము, అంటే బేబీకి తగిన న్యూట్రియంట్స్ అనేటివి అందకుండా బేబీ గ్రోత్ అనేది స్టంట్ అయిపోయి చిన్న బేబీస్ పుట్టడం అనేటివి జరిగింది. సిజేరియన్ సెక్షన్ డెలివరీస్ అనేటివి ఎక్కువ అయిపోయాయి ఆ టైంలో, కోవిడ్ వచ్చిన టైంలో.